జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తొర్రూరులోని పాలకేంద్రం అపోజిట్ టు సెయింట్ పాల్ స్కూల్ ఉంటుంది. సెయింట్ పాల్ స్కూల్ పక్కనే ఎస్ఆర్ఎస్ వినాయకులకు సంబంధించిన మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది. మన ఎపిసోడ్ 1 లో అయితే ఆ ప్రైమరీ వర్క్ సంబంధించి అన్ని విగ్రహాలు కూడా చూపించడం జరిగింది. సో ఎపిసోడ్ 2 లో కంప్లీట్ అయిన 100% వర్క్ సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా చూపించడం జరుగుతుంది. సో ఏ విధంగా వాళ్ళు విగ్రహాలకు పెయింట్ వేసినారు, కాంబినేషన్ ఎట్లుంది ఏందనేది అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకు 2 లైన్లు ఉంటాయి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 లైన్లు మాత్రమే ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన వినాయక విగ్రహాలకు సంబంధించిన వినాయకులను మనం కవర్ చేయబోతున్నాం. సో రైట్ సైడ్ అయితే వేరే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న విగ్రహాలు ఎస్ఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు మాత్రమే నేనైతే కవర్ చేస్తాను. సో మనం వర్క్ షాప్ కు ముందు అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, ఎలా ఉన్నది, కలర్ కాంబినేషన్ అనేది అన్ని కూడా చూద్దాం. లేట్ చేయకుండా కూడా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 మోడల్స్ అయితే చూడొచ్చు. ఈ లైన్ లో కంప్లీట్ గా 2 మోడల్స్ అయితే చూస్తాం. అలాగే రైట్ సైడ్ లో ఉన్న ఒక మోడల్ అయితే చూస్తాం. సో ఇక్కడ కొంచెం మనకు లైటింగ్ ఇబ్బంది ఉన్నది. కొంచెం ముందుకెళ్ళినట్లయితే సేమ్ మోడల్, ఆ సేమ్ కొంచెం కలర్ వేరే అవుతుంది. సో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈ విగ్రహం సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే చూపెట్టడం జరుగుతుంది. సో కంప్లీట్ గా రైట్ సైడ్ లో ఉన్న అన్ని విగ్రహాలు కూడా సుమారుగా 12 నుంచి 15 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఈ హైట్ లో కలర్ కాంబినేషన్ ఏంటి, అలాగే ఈ విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే నందివానం మీద బొజ్జగన్పై కూర్చున్న మోడల్ అయితే చూస్తున్నాం. అలాగే స్వామివారికి సంబంధించి బ్యాక్ డ్రాప్ లో చూసినట్లయితే మూషకాలు ఇక్కడ మనకు తబలా వాయించినట్టు, అలాగే ఇంకొక మూషకం వచ్చేసి సన్నాయి వాయించినట్టు ఉంది. అలాగే రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు గిటార్ ఉన్నది. అలాగే ఇంకొకటి డోలు వాయించినట్టు మూషకాలను అయితే చూడొచ్చు. స్టాండింగ్ పొజిషన్ లో 4 మూషకాలను అయితే చూస్తా ఉన్నాం. స్వామివారు వచ్చేసి కంప్లీట్ గా నందివానం మీద కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూస్తున్నాం. సో స్వామివారి ధోతి వచ్చేసి గ్రీన్ కలర్ లో చూస్తా ఉన్నాం. అలాగే కింద చూసినట్టయితే మనకు వర్క్ కూడా నందివానం వర్క్ కూడా చాలా ఫినిషింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో స్వామివారి మెడలో మరి ఈ మాల చూసినట్లయితే గోల్డ్ వర్క్ చేయడం జరిగింది. సో బొట్టు కావచ్చు, ఐస్ కావచ్చు, కిరీటం కావచ్చు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనం ఎలాంటి డీటెయిల్స్ అయితే చూసినామో మిగిలిన విగ్రహాలు అన్నిటికి కూడా సేమ్ కాంబినేషన్ లో ఉంటది. కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటది. రైట్ సైడ్ లో ఉన్న స్వామివారికి సంబంధించిన డీటెయిల్స్ వర్క్ అయితే చూసినాం. అలాగే లెఫ్ట్ సైడ్ లో ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ మోడల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒక విగ్రహం సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకున్నట్లయితే ఈ రోల్ కంప్లీట్ గా మనకు మోడల్ ఒకటే అయినప్పటికీ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా ఉంటది. అలాగే ఇక్కడ ఉన్న వినాయకుని అయితే చూద్దాం. సో ధోతి వచ్చేసి పింక్ కలర్ లో చూడొచ్చు, స్వామివారి పాదాలు చూడొచ్చు. అలాగే స్వామివారి వచ్చేసి కంప్లీట్ గా సిట్టింగ్ పొజిషన్, మనకు బొట్టు చూడొచ్చు. అలాగే ఐస్, కిరీటం, బ్యాక్ డ్రాప్ లో వచ్చేసినట్లయితే మనకు స్వామివారికి రైట్ సైడ్ లో బొమ్మం బోలే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ పార్వతీదేవిని చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి హ్యాండ్స్ లో కూడా శంఖం, అలాగే చక్రాలు 2 చూడవచ్చు. ఇటు జ్యువెలరీ వర్క్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారుగా మనకు ఒక 10 నుంచి 11 ఫీట్ల వరకు అయితే ఈ విగ్రహం హైట్ అయితే ఉంటుంది. అలాగే స్వామివారికి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ లో మనకైతే కలశం చూడొచ్చు. కలశం కూడా చాలా బాగుంది. ఆ పైన లీవ్స్ కావచ్చు, కొబ్బరి బోండం కావచ్చు. సో మన కొబ్బరికాయ చాలా బాగుంది, బ్యూటిఫుల్. మధ్యలో మనకు మంచి వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ రోల్ కంప్లీట్ గా మనం ఏ మోడల్ అయితే చూసినామో ఆ మోడల్ సంబంధించిన అన్ని విగ్రహాలు అలాగే ఉంటాయి. కాకపోతే కలర్ కాంబినేషన్ మాత్రమే వేరే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మళ్ళీ కొన్ని మోడల్స్ వేరేటిగా ఉన్నాయి. సో కొంచెం హైట్ కూడా తగ్గించి ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ హైట్ కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే సుమారుగా మనకు 7 నుంచి 8 ఫీట్ల హైట్ అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో చూడొచ్చు. సో బ్యాక్ డ్రాప్ లో అయితే మాత్రం ఏం లేవు. సో షాంపిల్ మనకు నార్మల్ గా ఈ విగ్రహాన్ని అయితే చూస్తా ఉన్నాం. అలాగే మనకు అపోజిట్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ హైట్, డిఫరెంట్ మోడల్ లో మనం చూడొచ్చు. ఇది సుమారుగా 8 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ అంతా కూడా డిఫరెంట్ వర్క్ అయితే చేయడం జరిగింది. స్వామివారు వచ్చేసి కూడా కంప్లీట్ గా సిట్టింగ్ పొజిషన్, బొజ్జ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. సో వర్క్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. కాకపోతే ఒక్క ఐస్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఈ ఐస్ వర్క్ కూడా రేపు నైట్ వరకు అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మనం మిగిలిన విగ్రహాలు కూడా చూద్దాం. ఈ రో మొత్తం దాదాపు నేను ఏదైతే మోడల్ డీటెయిల్స్ గా చూపెట్టడం జరిగిందో ఆ మోడల్స్ సంబంధించిన కలర్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఈ రోలో అన్ని విగ్రహాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఇక్కడ ఇంకొక విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మనం ఏనుగు పక్కనే స్వామివారికి ఏనుగు ఉన్నది. రథం మీద స్వామివారు కూర్చున్నట్లయితే కనిపిస్తా ఉన్నది. సో బ్యాక్ డ్రాప్ లో కూడా మనకు
బాగుంది ఈ రథం సంబంధించిన సో కిరీటం వర్క్ కావచ్చు అన్ని కూడా డీటెయిల్స్ గా చాలా బాగున్నాయి. సుమారుగా 7 నుంచి 8 ఫీట్ల హైట్ అయితే ఈ విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్, కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయినాయి, చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ బుకింగ్స్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి మనం అవతల సైడ్ రోలకి అయితే వెళ్దాం. సో అక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 2 రోలల్లో మనం డిఫరెంట్ విగ్రహాలను అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వరకు కూడా మనం ఏదైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అన్ని కూడా చూసినాం. అలాగే పక్క సైడ్ రోలకి వెళ్ళినట్లయితే ఇంకో మోడల్ విగ్రహాలకు సంబంధించి ఆ వీడియో అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 4 ఫీట్ల విగ్రహాలు కూడా ఉన్నాయి, 4 ఫీట్లకు సంబంధించిన కూడా విగ్రహాలు చూడొచ్చు. సో సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినట్లయితే 6 నుంచి ఒక 7-8 ఫీట్ల వరకు ఈ విగ్రహాలను కూడా చూడొచ్చు. ఈ విగ్రహాలు కూడా వచ్చేసి కంప్లీట్ గా స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో మనకు ఇటు రైట్ సైడ్ లో 4 ఫీట్ల హైట్ లో ఉన్న విగ్రహాలను చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ లో 6 నుంచి 7 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాలను కూడా చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే చాలా యూనిక్ ఐడల్, ఇక్కడ యూనిక్ ఐడల్ అయితే చూడొచ్చు. స్వామివారు వచ్చేసి బంబం బోలే అవతారంలో ఉన్నారు. సో నందివాన మీద కూర్చొని మనకు చూడొచ్చు. బ్యాక్ సైడ్ లో చూసినట్లయితే శేషనాగు, అలాగే రైట్ సైడ్ లో చూసినట్లయితే శివుడు, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పార్వతి. చాలా యూనిక్ మోడల్ ఈ షెడ్ లో మనం చూస్తా ఉన్నాం, చాలా బాగుంది. సుమారుగా మనకు 6 నుంచి 7 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. సో స్వామివారి కంప్లీట్ గా వచ్చేసి బంబం బోలే అవతారంలో స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం. కింద శివలింగం కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ లెగ్ కు కింద చూసినట్టయితే మూషకం కూడా ఉన్నది. సో ఈ రోలో చూసినట్టయితే కంప్లీట్ గా బొమ్మం బోలే అవతారంలో ఉన్న స్వామివారిని చూస్తున్నాం. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎక్కడ నుండి వచ్చారు? మేము సన్నూరు నుంచి వచ్చాము. సన్నూరు నుండి వచ్చారు. ఎట్లున్నాయి విగ్రహాలు? ఎట్లున్నాయి? విగ్రహాలు మంచిగా ఉన్నాయి, రేట్లు కూడా కొంచెం తగ్గినట్టు ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే. ఓకే. సో మీకు లాస్ట్ టైం అయితే మేము 12 ఫీట్ల విగ్రహం తీసుకున్నాం, అది దాదాపు 25,000 పెట్టి తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడనే తీసుకున్నాం, ఇదే షెడ్ లో. ఇప్పుడు దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడనే తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏమైనా సెలెక్షన్ చేసుకున్నారా? చూస్తున్నాము. ఇంకా యూత్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నాం. యూత్ పేరు? యూత్ పేరు మాది తేజావత్ తండ యూత్. తేజావత్ తండ యూత్. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో భయవాళ్ళు కూడా తేజావత్ యూత్ అసోసియేషన్ వారు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఈ షెడ్ లోనే వినాయకుడిని తీసుకువెళ్ళారంట. సో ఈ సంవత్సరం కూడా ఈ షెడ్ లోనే వినాయకుడిని తీసుకుపోవడానికి అయితే బుక్ చేసుకోవడానికి అయితే వచ్చినారు. అది చూద్దాం మరి. నమస్తే అన్న. జై శ్రీ గణేశ. జై శ్రీ గణేశ. సో ఎట్లుంది ఇప్పుడు బిజినెస్? ఎట్లున్నది? చాలా బాగుంది అన్న. ఈ సంవత్సరం విగ్రహాలు చాలా షార్టేజ్ ఉన్నాయి. ఆల్రెడీ మా దాంట్లో 30% బుకింగ్ అయిపోయినాయి. ఓకే. దాంట్లో 4 ఫీట్ నుంచి మొదలు పెడితే 12 ఫీట్ దాకా ఉంది. ఎనీవన్ 9 క్వాలిటీస్ ఉన్నాయి, 9 రకాల 9 మోడల్స్ ఉన్నాయి. బాగున్న విగ్రహంస్. మేము కూడా ఈ సంవత్సరం ఏంటంటే ఆయిల్ పెయింట్ వేయద్దు అనుకుంటున్నాం. ఆయిల్ పెయింట్ వల్ల సమాజానికి చాలా నష్టం జరిగి చేపలు తినడం వల్ల కూడా మనం తింటాం, అది రోగాల బారి పడుతున్నాం. కాబట్టి మా వంతు కృషిగా ఆయిల్ పెయింట్ ఈసారి ఏదలుచుకోలేదు, ఏదని డిసైడ్ అయిపోయి మేము మా వరకు మాత్రం ఆయిల్ పెయింట్ వేస్తున్నాం. చాలా నీట్ కలర్ వేస్తున్నాం, బెటర్ క్వాలిటీ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం. వినాయకుడు చూడండి ఎట్లా బాగుందో. పగడి వినాయకుడు ఉంటుందండి, చాలా బాగుంది. చాలా మంది వచ్చి దీన్ని బాగా నచ్చుతుంది అందరూ. ఓకే. ఇది లీఫ్ ఉంటది, ఆకుది. ఇది గణపతి వచ్చేసి ఇది బ్యాక్ డ్రాప్ కలర్ కూడా బ్యాక్గ్రౌండ్. సింపుల్ సిటీ వాళ్ళకి ఇది బాగుంటారు, ఎక్కువ డిజైన్ అంటే ఇది వాళ్ళు తీసుకుంటారు. ఓకే. చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర, వచ్చి విజిట్ చేయండి. ఓకే. మీకు అందరికి తగిన ప్రైజ్లోనే ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు ఎన్నోసారి మీరు ఇలాంటి వర్క్ షాప్ తీసుకొని మీరు రన్ చేయడం? అంటే ఆల్రెడీ గతంలో చేసాం, మధ్యలో ఆపేసాం కరోనా తర్వాత. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నాం. చాలా బాగుంది. ఆల్మోస్ట్ మన షెడ్ లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? 129 విగ్రహాలు తీసుకున్నామండి ఈసారి. 129 30% ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఈ విగ్రహాలను తయారు చేసిన కళాకారులు ఎక్కడ నుండి వచ్చినారు? అంతా రాజస్థాన్ అండి వాళ్ళు. అంతా రాజస్థాన్ నుంచి వచ్చారు. ఎంత మంది యూనిట్ వాళ్ళు వచ్చింది? ఒక 10 మంది చేశారండి. 10 మంది చేసినారు. సో కొంత వర్క్ అంత అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక ఐస్ వర్క్ కూడా అయిపోయింది. ఐస్ వర్క్ 100% అయిపోయింది. 1-2 డేస్ లో అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, 1-2 డేస్ అంతే. సో కంప్లీట్ గా ఎస్ఆర్ఎస్ షెడ్ కి సంబంధించి 2 లైన్లలో ఉన్న విగ్రహాలను అయితే ఆల్మోస్ట్ విగ్రహాలను అయితే మనం చూపెట్టడం జరిగింది. సో మీరు లేట్ చేయకుండా మీరు నచ్చిన విగ్రహాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి బుక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన మోడల్ అయితే ఉంటుంది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నా వీడియో చూసి ఎవరైనా ఈ షెడ్కి వచ్చి మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే కొంత డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.